నగర కర్నూలు జిల్లా తాడూరు మండలంలో జిన్నింగుమిల్ గోదాం వద్ద మొక్కజొన్న రైతుల ఆందోళన కొనసాగుతోంది. స్థానికులను కాదని ఇతర ప్రాంతాల వారి ధాన్యం అన్లోడింగ్ జరుగుతోందని రైతులు ఆగ్రహించారు. రైతులు ఆరుగారం కష్టపడి పండించినటువంటి పంటలో చివరి గింజ కొనే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి భరోసా ఇచ్చారు. గోదాం వద్దకు వెళ్లి రైతుల పరిస్థితిని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక రైతుల పంటను కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులు పంట కొనుగోలు ప్రారంభించడంతో మర్రి జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంకి సంబంధించి జిన్నింగ్ మిల్కి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శేఖరాచారి సిద్ధంగా ఉన్నాడు. శేఖరాచారి, చెప్పండి, మొత్తానికి ఏదైతే ఎమ్మెల్యే ఫైట్ చేయడంతో కొంత చలనం వచ్చింది అనుకోవాలి అక్కడ అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు? సురేష్, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మనం ప్రతిరోజు కూడా చూపిస్తా ఉన్నాం, ప్రతిరోజు కూడా ప్రజలకు చేరవేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ తాడూరు మండలంలో ఇంద్రకల్ రోడ్ లో ఉండేటువంటి జిన్నింగ్ మిల్ లో ఉండేటువంటి గోదాములను ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత గోదాములకు కేటాయించి అక్కడ అన్లోడ్ చేయమని చెప్తే రైతులు అక్కడికి తమ వాహనాలు, కిరాయిల వాహనాలు, ట్రాక్టర్లు తీసుకుని అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేయడానికి వెళ్తే దాదాపు అక్కడ భారీ వాహనాల ట్రాక్టర్ల ఏవైతే వాహనాలు నిల్చున్నటువంటి ఉంటాయో దాదాపు కిలోమీటర్ల మేర అంతా కూడా మొత్తం జామ్ అయినటువంటి పరిస్థితి. ప్రతినిత్యం కూడా అక్కడికి కేవలం స్థానికంగా ఉండేటువంటి నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ట్రాక్టర్లు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. అవి కాదని చెప్పేసి బయటికి వెళ్ళి వచ్చేటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో పెద్ద మొత్తంలో వచ్చినటువంటి లారీలన్నీ కూడా ముందుగా అన్లోడ్ చేయిస్తా ఉన్నారు. దీంతో ప్రతినిత్యం కూడా అక్కడ మమ్మల్ని కాదని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి రైతులు అవి పక్కకు పెట్టేసి మేము 7 రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా నిరీక్షణ చేస్తా ఉన్నాము. ఇంత జరుగుతుంటే కూడా ఉద్దేశపూర్వకంగా కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో అక్కడ లారీలన్నీ తీసుకొచ్చేసి ఈ గోదాములకు అన్లోడ్ చేస్తా ఉన్నారు. దీంతో గోదాములన్నీ కూడా నిండిపోతా ఉన్నాయి. అయితే మొన్నటి వరకు కూడా ఒక గోదాం కేటాయిస్తే అది నిండిపోయింది. అది నెక్స్ట్ ఇంకో గోదాం కూడా కేటాయించారు, మణికంఠ అని చెప్పేసి. ఆ గోదాం దగ్గర కూడా నిండిపోయే పరిస్థితి వచ్చేసరికి నిన్న టైం ఉదయం ఒకసారి ధర్నా చేశారు రైతులు, సాయంత్రం ఒకసారి ధర్నా చేశారు. ఈ విషయం అంతా తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రైతుల ఇబ్బందులు గుర్తించి అక్కడ ఏదైతే గోదాం కేటాయించారో మణికంఠ అని చెప్పేసి ఆ గోదాం దగ్గరికి వెళ్ళేసరికి పూర్తి స్థాయిలో గోదాం లోపలికి అన్ని కూడా పూర్తి లారీలతో నిండి ఉంది. ఆ లారీలకు సంబంధించినటువంటి ధాన్యం, మొక్కజొన్న మాత్రమే దింపుతున్నట్టుగా అక్కడ రైతులు చెప్తా ఉన్నారు. అక్కడ చూస్తే కూడా అదే పరిస్థితి ఉంది. ఇదంతా చూసినటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రైతులతో మాట్లాడి ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి సంబంధిత అధికారులు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఇది మంత్రి ఆదేశిస్తే ఈ స్థానికంగా ఉండేటువంటి రైతులను కాదని చెప్పేసి అక్కడ మొక్కజొన్నలు మంత్రి చెప్పినవి ఎట్లా దింపుతారని చెప్పేసి అందరూ రైతులే ముందు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి రైతుల మొక్కజొన్నలు అన్లోడ్ చేయాలి. ఆ తర్వాత మిగతా పక్క నియోజకవర్గానికి కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, ఏవైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఫస్ట్ ట్రాక్టర్లో వచ్చినాయని కూడా అన్లోడ్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను డిమాండ్ చేయడంతో అప్పటి నుంచి కూడా అది అక్కడ స్థానికులై ఫస్ట్ అన్లోడ్ చేస్తేనే ఇక్కడి నుంచి కదిలేదు, లేకపోతే ఇక్కడనే కూర్చుంటామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అక్కడ భీష్మించుకొని కూర్చోవడంతో తప్పని పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి అధికారులంతా కూడా ట్రాక్టర్లో స్థానికులు వారం 10 రోజుల నుంచి కూడా అక్కడ నిరీక్షణ చేస్తున్నటువంటి స్థానికుల ట్రాక్టర్లన్నీ కూడా లోపల తీసుకొచ్చేసి దాదాపుగా ఆ ట్రాక్టర్లో ఉండేటువంటి మొక్కజొన్నలన్నీ కూడా అన్లోడ్ చేయించారు. ఆ తర్వాత అక్కడ రైతులు తిండి తిప్పలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని చూసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తను అందరికి కూడా భోజనాలు తెప్పించి అక్కడనే వాళ్ళతో కలిసి భోజనం కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పేసి, ప్రభుత్వం ఉద్దేశం ఒక ముందస్తు ప్రణాళిక లేకపోవడం, రైతులపైన ప్రేమ లేకపోవడం, పైన ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, మంత్రులు ఒకటి చెప్తారు, తర్వాత ఎమ్మెల్యేలు ఒకటి చెప్తారు. ఇంతమంది చెప్పేసరికి అధికారులు ఎవరి మాట వినాలో అని చెప్పేసి కన్ఫ్యూజ్ లో వాళ్ళు ఏం దిక్కుతోచని పరిస్థితుల్లో, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు అధికారులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతుల పరిస్థితి నిజంగా కూడా ఆగమ్య గోచరంగా తయారైందని చెప్పవచ్చు. ప్రతినిత్యం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చివరి గింజ దాకా ప్రభుత్వం కొనే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలకు కావచ్చు, ఆందోళనకు కావచ్చు పిలుపునిస్తామని చెప్పేసి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు నాగర్ కర్నూలు తాడూరు మండలంలో ఉండేటువంటి గోదాములకు సంబంధించి మొక్కజొన్నలు స్థానికులకు
అన్లోడ్ చేయకుండా మినిస్టర్ చెప్పారని చెప్పేసి అక్కడ వేరే బయట నుంచి వచ్చినవి అన్లోడ్ చేస్తా ఉంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని చెప్పేసి కూడా ఎందుకు మరి స్థానికంగా ఉండేటువంటి రైతులు ఎమ్మెల్యేకు ఓట్లు వేయలేదా, మరి ఓట్లు వేస్తే స్థానికులకు ఎమ్మెల్యే కాదా, మరి ఎందుకు పట్టించుకోవటం లేదని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా రైతుల పట్ల ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, పెద్ద ఎత్తున ఆందోళనలో దిగుతామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్దన్ రెడ్డి అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, థ్యాంక్ యూ శేఖరాచారి. రైట్, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ధాన్యం కొనుగోలు ఒక ప్రహసనాన్ని తలపిస్తున్నాయి. రాజాపేట మండలం సింగారం గ్రామంలో వడ్లు కొనుగోలు చేయాలంటూ అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రైతులు నిరసనలకు దిగుతున్నారు. వడ్ల బస్తాలకు నిప్పు పెట్టి ఆందోళన నిర్వహించారు. నెల రోజులవుతున్నా ధాన్యం కాంటాలు వేయకపోవడం ఏంటని అధికారులపై తిరగబడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు పడిగాపులు కాయాలంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట కొనుగోలు చేయకపోవడంతో ఆ పంటను ఏం చేయాలంటూ కూడా పంటను తగలబెట్టి నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. సురేష్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు పోక అన్నదాతలు రోజుక రీతిన నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. రాజపేట మండలంలో సింగారం గ్రామంలో, జాల గ్రామంలో, 2 గ్రామంలో కూడా రోడ్డు పైన వడ్ల బస్తాలను వేసి ధర్నా చేయడం జరిగింది. సింగారం గ్రామంలో అయితే కడుపు మండినటువంటి రైతులు ధాన్యానికి నిప్పు పెట్టి మరీ నిరసన కార్యక్రమం చేశారు. తమ ఆగ్రహాన్ని వెలిగించడం జరిగింది. ఎంతో ఆప్యాయతగా, ఎంతో ప్రేమతో సాగు చేసినటువంటి వడ్లను రోడ్డు పైన వేసి నిప్పండించి మరీ రైతులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. రైతులు తమ ఆగ్రహాన్ని వెళ్ళబోసుకుంటున్నారు. 45 రోజులుగా పడిగాపులు కాస్తా ఉన్నాం. ధాన్యం అంతా కూడా కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంది. ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 1 లారీ కంటే ఎక్కువ కూడా కాంటాలు వేయట్లేదు. అది కూడా అధికారులను బతిమలాడితే గానీ కాంటాలు వేస్తా ఉన్నారు. లారీలు లేవని చెప్తా ఉన్నారు, గన్య బ్యాగులు లేవని చెప్తా ఉన్నారు, హమ్మలు లేవని చెప్తా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 లక్షల టన్నుల ధాన్యం పంటే ఇప్పటివరకు కేవలం 2 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా సగానికి పైగా ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాల్లో ఉంది. అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. ఆ పరిస్థితి ఏంటంటూ కూడా పాపోతా ఉన్నారు. ప్రస్తుతం రోహిణి కార్తె ఉంది. మరికొద్ది రోజుల్లో ఆరుద్ర కార్తె వస్తుంది. వానకాల సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. తాము ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల కూడా లేదంటే వచ్చే వానాకాలం సీజన్ సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా చూడలేదు, ఇంత ఇబ్బందులు ఇప్పుడు కూడా చూడలేదు. యాసంగి సీజన్ మాకు ఇది కూడా కలిసి రాలేదు. యాసంగి సీజన్ కంటే ముందే ఎరువుల కోసం బాధలు పడ్డాం, సాగునీరు లేదు, విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. ఇవన్నీ దాటుకొని మేము పంటలు పండిస్తే పండించినటువంటి పంటను కూడా కొనే దిక్కు లేదంటూ కూడా రాజపేట మండల రైతులైతే పాపోతా ఉన్నారు. వరంగల్ టు హైదరాబాద్ రహదారిపైన ధర్నా కూడా చేయడం జరిగింది. మరొక 2 రోజుల పాటు ఈ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, తుఫాను వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మంచిగా ఉన్నటువంటి ధాన్యానికి కింటాకి 6-7 కిలోల సరుకు తీస్తా ఉన్నారు. ఇక ధాన్యం అంతా కూడా తడిసి రంగు మారి మొలకలు వస్తే కింటాకు 15 కిలోల వరకు కూడా సరుకు తీసేటువంటి ఒక ప్రమాదం ఉందంటూ కూడా రైతులు పాపోతా ఉన్నారు. ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు. ఒకరోజు కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేశాం. కలెక్టర్ వచ్చి మాటలు చెప్పారు కానీ ధాన్యం కొనుగోలు మాత్రం చేయట్లేదంటూ కూడా పాపోతా ఉన్నారు. పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు తెచ్చారు కానీ ఆ కొనుగోలు కేంద్రాల్లో ఆ జాప్యం అనేది ఏర్పడుతా ఉంది. కొనుగోలు అనేది సాగు ఎక్కడ కూడా జరగలేదని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ధాన్యం కొనుగోలు కేంద్రంలో రోజుకు లారీ మాత్రమే కాంటా వేస్తే 2 రైతులు ధాన్యం మాత్రమే అమ్ముతా ఉన్నారు. మిగతా రైతులందరూ కూడా ఊసురుమంటూ వాపోతున్నామంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. ఇప్పటికైనా సరే వెంటనే కొనుగోలు అనేది పూర్తి చేయాలి. మరికొద్ది రోజులు వానకాల సీజన్ వస్తుంది కాబట్టి తామంతా కూడా ఏరువాక పనులు ప్రారంభించారు కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలంటూ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా రైతులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సురేష్, థ్యాంక్ యూ రాము. ఇటు నిర్మల్ జిల్లాలో రైతన్నల నిరసన పర్వం ఆగట్లేదు. నెల రోజులు దాటినా కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు గోదాముల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. అయినా అటువైపు ఏ అధికారి కూడా కన్నెత్తి చూడట్లేదని నిరసిస్తూ ధర్నాకు దిగారు. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. సోన్ మండలంలో మక్కలు, వరి కొనుగోలు జాప్యం చేస్తున్నారని కలెక్టరేట్ను దిగ్బంధించారు. కలెక్టర్ బయటకు వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో నిర్మల్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు నిర్మల్కి సంబంధించి కూడా తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. పెద్ద ఎత్తున కూడా మక్కలు అలాగే వరి కొనుగోలు చేయాలని చెప్పేసి కలెక్టరేట్ ముట్టడించినట్టు తెలుస్తుంది. కలెక్టర్ ఏమైనా స్పందించారా? రైతులకు ఏమైనా హామీ ఇచ్చారా? అసలు
సురేష్, గత 2 రోజుల్లో కూడా ఆదిలాబాద్ జిల్లాలను ఇటు నిర్మల్ జిల్లాలను రైతులు రోడ్డెక్కిన దుస్థితి ఏర్పడింది. గత నెల రోజులుగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇక్కడ కూడా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో చేసేదేమి లేక రైతులు కన్నీటి పర్యంతం అవుతూ దిక్కుతోచని స్థితిలో రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. తాజాగా ఈరోజు సారంగపూర్ నిర్మల్ జిల్లాలోని సారంగపురం స్వర్ణ గ్రామంలో గత నెల రోజులు కూడా కొనుగోలు చేయకపోవడంతో నిన్న ధాన్యం పూర్తిగా అకాల వర్షం తడవడం జరిగింది. దీంతో ఈరోజు ఉదయమే ఇటు నిర్మల్ మహారాష్ట్ర అంతరాష్ట్ర సరిహద్దు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడం ఉంది. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రోడ్డుకు అడ్డంగా చెట్లను అలాగే ఇటు వరి ధాన్యాన్ని కుప్పలకు పోసి వరి బస్తాలను అడ్డంగా పెట్టి రాస్తారోకో చేయడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు రాస్తారోకో కొనసాగడం జరిగింది. చివరకు ఎంఆర్ఓ వచ్చి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొంటామని, తడిసిన ధాన్యాన్ని కొంటామని హామీ ఇవ్వడం తాత్కాలికంగా తమ ఆందోళన వినించడం జరిగింది. అలాగే ఇటు నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద కూడా ఇటు సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన రైతులు వచ్చి గేటు వద్ద బైఠాయించడం జరిగింది. గత నెల రోజులుగా కూడా తమ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద ఇటు ధాన్యాన్ని కానీ మొక్కజొన్నను కానీ జొన్న పంటను కొనకుండా రైతులు ఇబ్బందులు గురి చేస్తున్నారని, గోనె సంచులు సరిగా లేవని, అలాగే లారీలు అందుబాటులో లేవని ఏవో కారణాలు చెప్తూ తమను ఇబ్బంది గురి చేసే పరిస్థితులు ఉన్నాయని ఖచ్చితంగా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేవారు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పడం జరిగింది. అయితే జాయింట్ కలెక్టర్ వచ్చి తాత్కాలికంగా 2 రోజుల్లో గ్రామంలో కొనుగోళ్లను పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం రైతులు తాత్కాలికంగా తమ ఆందోళన విరమించారు. సురేష్, థ్యాంక్ యూ రాజు. టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. ప్రశ్నించినందుకు పగబడతారా? ఇదేనే మీ ప్రజాపాలన? బస్సు డ్రైవర్ ఏమన్నాడని ఆయనపై వేటు వేస్తారు. వడ్లు మక్కలు కొనమని అడగటమే చేసిన నేరమా? రైతుల గోసను అర్థం చేసుకున్నాడు కాబట్టే కాంగ్రెస్ నాయకులకు ఆయన సూటిగా ప్రశ్నించారు. అందులో తప్పేముంది? అంత మాత్రానికే ఆ బస్సు డ్రైవర్ మీద వేటు వేస్తారా? డ్యూటీ ఇవ్వకుండా వేధిస్తారా? ఇదెక్కడి అరాచకం? అంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించొద్దా? పాలకుల వైఫల్యాలను నిలదీయొద్దా? రైతుల తరపున మాట్లాడితే టార్గెట్ చేస్తారా? జగిత్యాలలో పెట్రోల్ ధరల మీద కాంగ్రెస్ వాళ్ళు డ్రామా చేస్తుంటే కడుపు మండి ఆర్టీసీ డ్రైవర్ ఒక సూచన చేశాడు. పెట్రోల్ రేట్ల సంగతి తర్వాత ముందు వడ్లు కొనండయ్యా అని హితవు పలికాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బస్సు డ్రైవర్ అన్న మాటలను, ఆయన ధైర్యాన్ని, ఆయన మంచి మనస్సును అందరూ మెచ్చుకున్నారు. అయితే ఆ వ్యాఖ్యలు సహజంగానే కాంగ్రెస్ పాలకులకు నచ్చలేదు. వెంటనే సంబంధిత ఆర్టీసీ డిపోకు పైనుంచి ఫోన్ వెళ్ళింది. తక్షణమే బస్సు డ్రైవర్ అశోక్ను విధుల్లోంచి తొలగిస్తూ రీజనల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశాడు. అకారణంగా తనను రిమూవ్ చేసి లెటర్ ఇవ్వడంతో డ్రైవర్ అశోక్ షాక్ అయ్యాడు. తన మాటల్లో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. సాధారణ రైతు బిడ్డగా పండించిన పంట గురించి మాట్లాడినందుకు ఉద్యోగం తొలగించడంపై ప్రజల నుంచి, తోటి ఉద్యోగుల నుంచి సానుభూతి వ్యక్తమవుతోంది. జనమందరికీ కరెక్ట్ అనిపించిన విషయం కాంగ్రెస్కు మాత్రం కంటగింపుగా మారింది. వెంటనే అశోక్ను విధుల్లోకి తీసుకోకపోతే ఆర్ఎం ఆఫీసును ముట్టడిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. రైట్, దీనికి సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, చెప్పండి, ఏదైతే రైతులకు సంబంధించి అంశానికి సంబంధించి ప్రశ్నించినందుకే డ్రైవర్ను సస్పెండ్ చేసినట్టు తెలిసింది. ప్రధానంగా దీనికి సంబంధించి ప్రశ్నించినందుకు ఇలా సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ తీసుకునేంత ఎత్తేసే వరకు ఖచ్చితంగా బేరెస్ తరపున వారికి అండగా ఉంటామని చెప్పినటువంటి సందర్భం సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ను సస్పెండ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో అంటే క్యాజువల్ గా బస్సులో వెళ్తూ అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ కు ప్రకారంగా తాను కామన్ గా మాట్లాడానే కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పి అశోక్ చెప్పినటువంటి, కానీ సస్పెండ్ చేసినటువంటి ఆర్టీసీ డ్రైవర్ అశోక్ కు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఇటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇటు గంగుల కమలాకర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ధాన్యం మరియు మక్కల కొనుగోలులో చాలా ఆలస్యం అవుతుంది. రైతులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యం ఒకెత్తే ఇప్పుడు డీజిల్ పెట్రోల్ పై మీరు ధర్నా చేయాల్సిన అవసరం లేదు, మొదటగా ఇటు ధాన్యాన్ని కొనుగోలు చేయండి అంటూ కామెంట్ చేసుకుంటూ ఈ డ్రైవర్ అశోక్ వెళ్ళినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క అశోక్ ను అంటే సస్పెన్షన్ వేటుకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ స్థానికంలో మాట్లాడుతూ అతనికి పూర్తిగా మేము టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, సస్పెన్షన్ ఎత్తేసే వరకు కూడా అవసరం అనుకుంటే ఏ పోరాటానికి సిద్ధమని చెప్పడమే కాకుండా ఈ రోజు ఆర్ఎం కార్యాలయానికి వెళ్లి
ఇటు జీవన్ రెడ్డితో పాటు ఇటు గంగుల కమలాకర్ వినతి పత్రం ఇచ్చారు, వెంటనే విధిలోకి తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ ఎంతవరకు సమంజసమని, డ్రైవర్ అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి. అవసరం అనుకుంటే ఈ యొక్క అశోక్ 2 ఏళ్ల పాటు డ్రైవర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆదుకుంటుందంటే కూడా ఇటు జీవన్ రెడ్డి గంగుల కమలాకర్ చెప్పారు సురేష్. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం తాత్కాలికంగా ఉన్న డ్రైవర్ను అవసరం అనుకుంటే పర్మనెంట్ చేస్తాం, ఒక క్యాజువల్ గా మాట్లాడినంత మాత్రాన విధుల్లోంచి సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ అశోక్ సస్పెన్షన్ విషయాన్ని మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అశోక్, చెప్పొచ్చు సురేష్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్. రైట్, ఇక టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీ పిటిషన్ విచారణ కొనసాగుతుంది. విచారణకు అనుమతి ఇవ్వాలని మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో పోలీసుల పిటిషన్ వేశారు. బండి భగీరథ్ సెల్ ఫోను పోలీసులు స్వాధీనం చేసుకున్నా కూడా భగీరథ్ సిమ్ కార్డు మాత్రం ఇవ్వలేదు. ఆధారాలు ధ్వంసం చేశాడని బండి భగీరథ్పై అభియోగాలు ఉన్నాయి. పోక్సో కేసులో బండి భగీరథ్ ఈ నెల 16న అరెస్ట్ అయ్యాడు. రైట్, దీనికి సంబంధించి బండి భగీరథ కస్టడీకి సంబంధించి తాజా అప్డేట్స్ అందిస్తాడు మా కరెస్పాండెంట్ సందీప్ చెప్పండి. మొత్తానికి కస్టడీ తీసుకున్నప్పటికీ కూడా ఫోన్ స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా సిమ్ కార్డు ఇవ్వలేదని కొంత సమాచారం అందుతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఖచ్చితంగా ఇంకా విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో కస్టడీ పిటిషన్ పైన కోర్టు నిర్ణయం చెప్పబోతోంది. ఎందుకంటే పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఎందుకంటే బండి భగీరథ్ మే 8న ఆయన పైన స్టేట్ బషీర్బాగ్ పిఎస్ లో కేసు నమోదైంది. 8 తర్వాత నుంచి దాదాపు 8 రోజుల తర్వాత మళ్ళీ అతన్ని విచారించగా అతన్ని వెతికే క్రమంలో పరారులో ఉన్నాడు. అయితే మే 16న ఆయన లొంగిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనిపైన సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము 5(1) రెడ్ విత్ సెక్షన్ తో పాటు సెక్షన్ 6 అలాగే తీవ్రమైన లైంగిక దాడితో పాటు ఇతర సెక్షన్లు నమోదు చేశారు. దాదాపు దానికి 20 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు మైనర్లపై లైంగిక వేధింపుల కేసు తోటి అన్న నేపథ్యంలో సెక్షన్ 11 లీడ్ విత్ 12 అనే సెక్షన్ మరొకటి యాడ్ చేశారు. అలాగే బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 74 ఇలా మొత్తంగా అంటే మహిళా గౌరవానికి భంగం కలిగించడంతో పాటు లైంగిక వేధింపులు సెక్షన్ 75 ఇలాంటి అనేక కేసులు కూడా అతను నమోదయ్యాయి. అలాగే ఇటు ఆధారాలు ధ్వంసం చేశాడనేటువంటి మరొక అదనంగా సెక్షన్ జోడించారు. మొత్తానికి ఇలాంటి పోక్సో కేసుల్లో ఖచ్చితంగా నిందితుడు ఎవరైనా సరే వారికి 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష, జీవిత ఖైదు లేదంటే జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది. అయితే ఎప్పుడైతే బండి భగీరథ్ అరెస్ట్ అయ్యాడో అరెస్ట్ అయిన తర్వాత అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేస్తున్నారు. కానీ సిమ్ కార్డు మాత్రం అతను ఇవ్వలేదు. కారణం సిమ్ ఎక్కడో పెట్టి మర్చిపోయినటువంటి సమాధానం ఆయన చెప్పినట్టు మనకు విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో అతను ఇంకా నిర్ణయం మరి కాసేపట్లో మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు నిర్ణయం చెప్పబోతుంది. కస్టడీకి మరి 3 రోజులు కోరారు. మరి 1 రోజు ఇస్తుందా, 2 రోజులు ఇస్తుందా, 3 రోజుల పాటు విచారించబోతుంది అనేది మనకు మరి కాసేపట్లో తేలబోతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ సందీప్. రైట్, ఇక టాప్ 4 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. కొన్నాళ్ళుగా నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి కన్నడ నాట నాయకత్వ మార్పు అంశం ఏఐసీసీకి తలనొప్పిగా మారింది. అధిష్టానంతో భేటీకి సిద్ధరామయ్య అస్థినాకు చేరగా డీకే శివకుమార్ కూడా ఢిల్లీలోనే మకం వేశాడు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు రణదీప్ సింగ్ సుర్జేవాలాలు వీరిద్దరితో విడతల వారీగా మంతనాలు జరుపుతున్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరినట్లుగా భావిస్తున్నటువంటి అధికార పంపిణీ ఒప్పందం ప్రకారం 2.5 ఏళ్ల తర్వాత డీకే శివకుమార్కు సీఎం పీఠం అప్పగించాలనే డిమాండ్ ఆయన వర్గం నుంచి బలంగా వినిపిస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పటిష్టంగా ఉన్నప్పటికీ అంతర్గత విభేదాలు అధిష్టానానికి ఇబ్బందిగా మారాయి. దీని ఎఫెక్టు పాలనపై పడకుండా చూసేందుకు అగ్రనేతలకు సవాలుగా మారింది. ఇన్నాళ్ళు సీఎంగా ఉన్నటువంటి సిద్ధరామయ్యను కాదని డీకే శివకుమార్కు పట్టం కడితే వచ్చే పరిణామాలపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తే 2 రోజుల్లో కర్ణాటక కొత్త సీఎం ఎవరనే దానిపై స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, దీనికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మొత్తానికి కన్నడ ఆట, కుర్చీల ఆట ఇంకా మళ్ళీ దీనికి తెరపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక్కసారి ఈ కథ కాస్త ఢిల్లీకి చేరినటువంటి అంశం సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ కాంగ్రెస్ అధిష్టానంతో కీలక సమావేశం జరిగింది. ముందుగా ఈ కాంగ్రెస్ కీలక భేటీకి వెళ్లేందుకు సమయంలోనే ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య తన అనుచరుల మంత్రులు, నేతలతో, ఎమ్మెల్సీలతో
కర్ణాటక భవన్ లో బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్ధరామయ్యతో పాటు పరమేశ్వర, ఎంబీ పాటిల్, సతీష్ జరకహోలి, అలాగే కేజే జార్జ్, బైరెడ్డి సురేష్ వాళ్ళు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ సమావేశానికి వెళ్ళడానికి ముందు ఈ సమావేశాన్ని నిర్వహించడం కాస్త ఉత్కంఠ రైతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా డిప్యూటీ సీఎం అయినటువంటి డీకే శివకుమార్, సిద్దిరామయ్య ఇద్దరు కూడా ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ తో కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కర్ణాటకలో అధికార భాగస్వామ్య ఒప్పందం విషయం పైన సీఎం మార్పు ఉంటుందా ఉండదానిపైన ఇప్పటికింకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇరువురు కూడా ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధరామయ్య తనకు 136 మంది ఎమ్మెల్యేలో 100 మంది బలం ఉందని చెప్పి ఆయన ముందుకు బల నిరూపణ చేస్తున్నారు. ఇటు డీకే శివకుమార్ తనకు పార్టీ సంస్థాగత వ్యవహారాలపైన, అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు పైన ధీమాను వ్యక్తపరుస్తూ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ సమావేశం తర్వాత మాత్రం అధికారికంగా మేము కేంద్ర కేబినెట్ విస్తరణ పైన, రాజ్యసభ ఎన్నికల అంశాల విషయం పైన, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి దానిపైన అంశాలపై చర్చను ప్రధానంగా ప్రస్తావన జరిగిందని చెప్పి కాంగ్రెస్ నేతలు సీఎం మార్పు విషయం పైన ఇలాంటి అంశాన్ని ఖండించడం జరిగింది. మొత్తంగా సిద్ధరామయ్య ఢిల్లీకి బయలుదేరే ముందే సమావేశం అజెండా విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ హైకమాండ్ పిలిచింది, నేను వెళ్తున్నానని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అయితే డీకే శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి పోస్టర్ల కలకలం సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ ఇప్పటికీ ఇంకా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతుంది. సిద్ధరామయ్యను కొనసాగిస్తారా, లేకపోతే తప్పించి డిప్యూటీ సీఎం అయినటువంటి డీకే శివకుమార్ కు బాధ్యతలు అప్పగిస్తారన్న పైన ఇంకా ఒక సందిగ్ధత కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనా రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం చర్చలు సమావేశంలో చేసినట్టుగా తెలుస్తుంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఇవి ఇవాల్టి టాప్ 4 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.